దేవుని యందు విశ్వాసమే కాదు, ప్రేమ కూడా దాంట్లో కలిసి ఉండాలి. ఆ విశ్వాస ప్రేమలు క్రీస్తునందు మీకుండాలి బాబు. రోజు ఆ ప్రేమతోనే బ్రతికేదానికి నేర్చుకోవాలి. భార్యను చూసినప్పుడు నవ్వుతూ మాట్లాడండి, భర్తను చూసినప్పుడు నవ్వుతూ మాట్లాడండి. మనకు కష్టాలు ఉంటాయి, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, మనకు రోగాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఎంతో మీ హృదయం పిండబడుతూ ఉంటుంది. అవన్నీ జ్ఞాపకం చేసుకొని కుటుంబంలో ప్రేమని దూరం చేసుకోవద్దు. అదే రీతిగా సంఘంలో కూడా ప్రేమని దూరం చేసుకోకూడదు. మన ఎదుట నిలబడిన దైవజనులు సంతోషంగా మనకు వాక్యం చెప్పాలి. నన్ను బట్టి ఆ దైవ సేవకుడు దుఃఖపడకూడదు అనే ఆ ఉద్దేశం నేను కలిగి ఉండాలి. ఎప్పుడు అది నాకు వస్తుందంటే, నాకున్న విశ్వాసంతో పాటు ప్రేమ నేను కలిగి ఉంటే ఖచ్చితంగా దైవ సేవకుని ఎదుట ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. అట్లని చెప్పి దైవ సేవకుడు ఆడుంటే అటువే ఈ దైవ సేవకురాలు ఎక్కడైనా ఉంటే ఏమిరా నీకు పిచ్చి పట్టిందా, రాజశేఖర అయ్య గారు అదే కదా చెప్పింది అని నానెత్తి నా రుద్దండి. దయచేసి అట్లా కాదు. అయ్యగారు ఏం చెప్పినా నవ్వుతూ చేయండి, అమ్మగారు ఏం చెప్పినా నవ్వుతూ చేయండి.